ఆర్ఎస్ఎస్ 2 ఎమ్మెల్యే దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకున్న నిఖార్సైన నేత. ముక్కుసూటితనం, ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్టైల్. అందుకే పార్టీ కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి గౌరవించింది. ఆయనే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎట్లున్నారు సార్? ఫైన్ అండి. కొంచెం లీజర్ టైం దొరికిందా? అంటే ఈ మధ్య నాకు కాలుకి కొంచెం గాయమైంది. ఓకే. దానివల్ల ఫ్రాక్చర్ అవటం వల్ల ఒక 1.5 month నుంచి ఇంటి దగ్గరనే ఉండి మరి కొంత ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కోలుకోవడానికి ప్రయత్నం చేసి ఎటికేలకు కొంచెం కోలుకోవడం జరిగింది. సిమెంట్ పట్టి తీశారు, మామూలు పట్టి కూడా తీశారు. జస్ట్ ఇప్పుడే అడుగులు వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్తగా ఈ అడుగులతో ముందడుగు వేయాలి. సార్ ఎట్లా జనరల్ గా మీకు హెల్త్ కాన్షియస్ ఎక్కువనా సార్? మొదటి నుంచి అంటే నేను అసలు చిన్నప్పటి నుంచే యోగా అలవాటు. యోగా. ఓకే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చింది. ఫస్ట్ టైం అది. అయితే మా నియోజకవర్గ పరిధిలో చాలా ఫిట్నెస్ జిమ్ ఉంది, చాలా హై పాష్ అన్నట్టు. అంతా సాఫ్ట్వేర్, హైటెక్ ఇట్లాంటి వీళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. దానికి నన్ను గెస్ట్గా పిలిచారు. పిలిచినాక వాళ్ళందరూ ఏరోబిక్స్ చేసేవాళ్ళు, తర్వాత మిగతా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, తర్వాత ఫిట్నెస్ కోసం వెయిట్ లిఫ్టింగ్స్ ఇట్లా ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ రోజు ప్రాక్టికల్గా యోగా చేయాలని చెప్పని అనుకున్నాను. యోగా డే వచ్చినప్పుడు వాళ్ళు ఇక లీడర్ని పిలిచారు అన్నట్టుగా జస్ట్ దేవర్ మర్మరింగ్ ఎట్ దట్ టైమ్ వెన్ ఐ ఎంటర్డ్ ది జిమ్. నేను అనుకున్నా వీళ్ళు అట్టనే అనుకుంటాను, అదే నాయకులను పిలుస్తారు, వాట్ దే డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి అన్నట్టు అనుకున్నారు. తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం చిన్న లైటింగ్ ల్యాంప్ అయింది. తర్వాత వాళ్ళు 2-3 ఆసనాలు వేశారు. వేసిన తర్వాత నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ప్రాక్టికల్గా వాళ్ళందరి మీద శీర్షాసనం వేసి చూపించాను. శీర్షాసనం. ఓకే. ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. ఎందుకు, దే హ్యావ్ సీన్ మెనీ లీడర్స్ who doesn't know many things about the culture, many things about the health, many things about other things. అట్లాంటి పరిస్థితులలో మనం ఆసనం వేసి శీర్షాసనం వేసి చూపించగానే అమ్మో ఈయనకు బాగా ఐడియా ఉంది అని అనుకున్నారు. సార్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిండ్రా సార్? ఇప్పుడు బీజేపీ 8 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రా పార్టీకి దీన్ని ఏమని చెప్తారు? అసలు మేము మొన్నసారి అధికారంలోకి వస్తాం అనుకున్నాం. అయితే మాకు ఎక్కడో ఒక దగ్గర తప్పింది, లెక్క తప్పింది. ఆ లెక్క తప్పిన దాంట్లో మేము అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో నమ్మే విధంగా మా విశ్వసనీయత పట్ల వాళ్ళకి విశ్వాసం కలిగించే విషయంలో ఎక్కడో చిన్న తప్పిదం తగిలింది. అందుకనే మేము దెబ్బ తగిలి 8కి సరిపెట్టుకోవాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉండే అంటారు? ఎక్కువ ఉండే. ఆ ప్రకారంగానే మేము అడుగులు ముందుకేస్తూ వెళ్ళాం. త్రూఅవుట్ ది పీరియడ్ ఎవ్రీ డే మా బండి సంజయ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మొత్తం ఎంతో స్థాయిలో మేము ఉద్యమం నడిపాం. ఈ భారతదేశ చరిత్రలో, మన ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తర్వాత తెలంగాణ చరిత్రలో కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిపై ఇన్ని రకాల కేసులు ఫస్ట్ టైం ఒక బండి సంజయ్ మీదే చూసాం. అంత టఫ్ ఫైటర్ కదా సార్, మరి ఎందుకు అధ్యక్ష పీఠం నుంచి తప్పించినారు? అంటే పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. ఎవరు ఎంత యాక్టివ్గా ఉన్నా 3 సంవత్సరాలు కాగానే అధ్యక్ష పదవి బాధ్యతలు మారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉండే, కానీ ఈ ఒక్క రాష్ట్రానికే ఇవ్వాలి అన్నది ఎందుకు, ఇతర రాష్ట్రాల్లో ఇవ్వటంలే కదా అన్నట్టుగా మార్పు జరిగింది ఒకవైపున. ఇంకొక చిన్న విషయం చెప్తాం, మీరు అడిగారు కాబట్టి, దేశమంతా లాల్ కృష్ణ అద్వానీ ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నారు. 2 సీట్ల నుంచి 89 నుంచి 140 అట్లా పెంచుకుంటూ పోయాడు. అయోధ్య మూవ్మెంట్ సమయంలో రథయాత్ర కూడా తీసి అందరు రాసేశారు, ఆయనే ప్రధాని, పైగా ఆయనే జాతీయ అధ్యక్షుడు. కానీ ఆయన ఏం చేశాడు, అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పన్నాడు. అటల్జీ మాట దేశ ప్రగతికి బాట అని చెప్పని ఆయన చెప్పాడు. వాజ్పేయి ఆ రకంగా ప్రధానమంత్రి కాగలిగాడు. అంటే పార్టీ ఇదే, పార్టీ విత్ ఎ డిఫరెన్స్. ఒక ఐడియాలజికల్ పార్టీ, ఒక నీతి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాల కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి వ్యక్తి కేంద్రంగా నడిచేటువంటి అవకాశాలు ఇక్కడ లేవు.
పార్టీయే కేంద్రంగా, సిద్ధాంతమే ఆధారంగా, కార్యకర్తలే బలంగా ప్రజల్లో బలం పెంచుకోవటం కొరకు, పునాది వేయటం కొరకు ఈ పార్టీ ప్రస్థానం అలా జరిగింది. పార్టీ కేంద్రంగా నడుస్తుంది అని అంటున్నారు మీరు. ఇప్పటికీ కూడా పార్టీ అధ్యక్ష పదవి విషయంలో పోటీ ఎప్పటికప్పుడు వివాదాస్పదం. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వివాదాస్పదం ఏం లేదు. ఇప్పుడు మామూలు సాధారణ సభ్యత్వం పూర్తయిన తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. గ్రామ కమిటీ ఉంటుంది, మండల కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, రాష్ట్ర కమిటీ ఉంటుంది. ఆ ప్రకారంగా అధ్యక్షుడి యొక్క ఎన్నిక మరి జరుగుతుంది. వివాదం ఎవరు చేస్తున్నారు? కొన్ని పత్రికలు చేస్తూ ఉన్నాయి, కొంతమంది విశ్లేషకులు చేస్తూ ఉన్నారు, కొంతమంది అభూత కల్పనలాగా కొన్ని విషయాలను సృష్టిస్తూ ఉన్నారు. అసలు మాకు ఇది ఒక రొటీన్. బీజేపీ ఒక్కటే అతిపెద్ద ప్రజాస్వామిక రాజకీయ పార్టీ. బీజేపీ ఒకటే భారతదేశంలో మన సభ్యత్వం, సాధారణ సభ్యత్వం కోట్లల్లో ఉన్నటువంటి పార్టీ. రెండు, బీజేపీ ఒకటే ఎప్పుడు కూడా కింది నుంచి కమిటీలు ఎన్నిక జరుపుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు జరుపుకునేటువంటి పద్ధతి ఆల్ ఇండియా అధ్యక్షుడు ఎన్నిక. మిగతా పార్టీలు ఎట్లా కదా, అరే ఎప్పుడు చూసినా అంతే కండి. సోనియా గాంధీ, మరి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, అట్లా మధ్యలో ఈ సీతారాం కేసరి, మల్లికార్జున్ ఖర్గే స్టాప్ గ్యాప్గా ఎంటర్ అయి వచ్చారు. వాళ్ళకి విలువ లేదు, వాళ్ళకి ప్రాధాన్యత లేదు, వాళ్ళకి వేరే విషయాలు ఏం లేవు. ఒక పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మీ మాటకి కానీ, మీ ఆలోచన విధానానికి కానీ ఒక విలువ ఉంటుంది సార్. మీరు బండి, ఈటెల, కిషన్ రెడ్డి ఈ ముగ్గురిట్లో ఎవరు అధ్యక్ష పీఠం మీద కూర్చుంటే ప్రజల్లోకి పార్టీ వెళ్తుంది అనుకుంటున్నారు? అది పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీ నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 8 మంది లోక్సభ సభ్యులు గెలిచారు. దాంతోపాటు 8 మంది శాసనసభ సభ్యులు గెలిచారు. దానికి ముందు బండి సంజయ్ గారు రాష్ట్రంలో మరి అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడు నుండి పార్టీని ఏ రకంగా గ్రాఫ్ పెంచాడు అన్నది చూశారు. ఈటెల గారు హుజూరాబాద్లో ఓడిపోయారు, మల్కాజ్గిరిలో గెలిచారు. పార్టీ అందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటుంది. దానికంటే మధ్యలో డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు కూడా లోక్సభలో బీజేపీ గణనీయంగా గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఒక ఎత్తు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఒక సమిష్టి నాయకత్వం అనేది బీజేపీలో కనబడుతుంది, ఒక సమాలోచన అనేది కనబడుతుంది. దాంతోపాటు కలిసి కూర్చోవటం, కలిసి ఆలోచించటం, కలిసి నడవడం అనేది బీజేపీ ప్రత్యేకత. కాబట్టి ఈ ఉన్నటువంటి ప్రజెంట్ లీడర్లలో ఎవరైతే బాగుంటారు, ఎందుకు వాళ్ళే ఈ సమయంలో అన్నటువంటి విషయాన్ని పార్టీ ఆలోచన చేసి ప్రకటిస్తుంది. కలిసి ఒక ప్లానింగ్ చేసుకుని కలిసి సమిష్టిగా నడిచే ఒక పెద్ద పార్టీగా చెప్పాలంటే బీజేపీనే అని అంటున్నప్పుడు మీ ఓటమి ఎందుకు జరిగిందంటారు? అసలు ఏ కారణం వల్ల మీరు ఓడిపోయారనుకుంటున్నారు? హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి తీర్పు కొంచెం భిన్నంగా వచ్చింది. ఇక్కడ ఏ రకంగా అయినా సరే బీజేపీని దెబ్బకొట్టాలి. కార్పొరేటర్లు బాగా గెలిచారు కదా, గెలిచిన తర్వాత బీజేపీని ఎట్లయినా దెబ్బకొట్టాలని చెప్పని ఎంఐఎం ప్లస్ బీఆర్ఎస్ కుముక్కైంది, కలుసుకుపోయారు. వాళ్ళ సీట్ల కాడ వీళ్ళు సేఫ్ ఆట ఆడారు, వీళ్ళ సీట్ల కాడ వాళ్ళు సేఫ్ ఆడారు. దీంతో పాటుగా ఇంకో కొన్ని వేరే ప్రత్యేకమైనటువంటి కారణాలు, డబ్బు, విపరీతమైన డబ్బు కుమ్మరించడం, ఆ రకంగా ప్రలోభ పెట్టడం, ఆ రకంగా కొనటం అనేది. డబ్బులు తీసుకున్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి వెయ్యాలో, ఎవరు నచ్చుతారో, ఎవరి విధానాలు నచ్చుతాయో వాళ్ళకే ఓట్లు వేస్తారు. అది ఆ స్థాయి, అది గెలిచే స్థాయి వరకు పోవాలి. గెలిచే స్థాయి వరకు పోయినప్పుడు ఏమవుతుంది, ఈ రకంగా భావించి ఆలోచించి వేసే వాళ్ళది ఒక దగ్గరనే ఆగిపోతుంది, మిగతాది దాటదు కదా. మీ ఫెయిల్యూర్ ఎక్కడ ఉందంటారు? మీ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటారు? పర్సనల్ గా మీరు ఓడిపోవడానికి ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందని మీరు రియలైజ్ అయ్యింది? అంటే ఒకటి, నేను మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చేసిన పనులు మామూలు లెవెల్లో చేయలే. కాబట్టి అభివృద్ధి మీద ఓటింగ్ జరుగుతుంది అన్నది నాకు అనిపించాల. నాయకుని చూసి కూడా ఓటేస్తారని అనిపించాల. రెండు విషయాలు, రాజకీయంగా ఓడాం మేము, ప్రజలలో ఓడాల, రాజకీయంగా ఓడాం. రాజకీయంగా ఓడటంలో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెడతామని అంటాం ఒకటి. తర్వాత రెండో విషయానికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళటం వల్ల మాకు కొంచెం ఇబ్బంది జరిగింది.
ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ లో బీజేపీ విలీనం అవుతుందనే టాక్ ఉంది. ఇదంతా అభూత కల్పన. ఏ సందర్భం ఏ సమయంలో అలాంటి అసలు ఆలోచన లేవు, అసలు అలాంటి ఒక కదలికలు లేవు, అలాంటి ఒక అభిప్రాయాలు అంతకుంటే కూడా లేవు. ఇదంతా రాజకీయంగా క్రియేట్ చేసినటువంటి అట్మాస్ఫియర్. మరి అటువంటిప్పుడు బీజేపీ 8 ఎంపీలు గెలిచింది కదా, 8 ఎంపీలు గెలిచిన కాడ మొత్తం కాంగ్రెస్ని కూడా మట్టి కనిపించింది కదా. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి వాళ్ళు గెలిచినటువంటి శాసనసభ సీట్లలో కూడా బీజేపీకే లీడ్ వచ్చింది కదా, బీజేపీనే బలం అని చెప్పారు కదా. కాబట్టి ఎవరి ఎత్తైనా ఒకసారి నడుస్తుంది, ఎలకాలం నడవదు. ఆ ఎత్తు మేము తెలుసుకునే లోపల ఎలక్షన్ అయిపోయింది. ఓకే, 8 ఎంపీలు గెలిచారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో. ప్రజాక్షేత్రంలో మాత్రం బీజేపీ కనిపించట్లేదు అని టాక్. ఇప్పుడు రైతు రుణమాఫీయే తీసుకుందాం సార్. ఒక కాల్ సెంటర్ పెట్టినారు మీ స్టేట్ ఆఫీస్లో, అది అక్కడి వరకేనా? అసలు కంప్లైంట్స్ వస్తున్నాయా? నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అక్కడ? వేల ఫోన్స్ వచ్చాయండి ఏం చేస్తున్నారు కాల్ సెంటర్స్ నుంచి. ప్రతి రైతు మాకు ఆ రైతుకి ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నా యొక్క పాస్బుక్లో నాకు ఉన్నటువంటి వ్యవసాయ రుణం ఇంకా మాఫీ కాలేదని చెప్పారు. ఆయన ఊరు చెప్పాడు, ఆయన బ్యాంక్ పేరు చెప్పాడు, ఎంత రుణం పొందాడో చెప్పాడు. మరి దీనికి మీరు మాకు బాసటగా ఉండాలని చెప్పని కోరారు. ఒకటి. తర్వాత మన ప్రకృతి వైపరీత్యం సంభవించింది, కిషన్ రెడ్డి గారు సందర్శించారు, బండి సంజయ్ గారు సందర్శించారు, మన వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు, దాంతోపాటు ఇతర గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ పర్యటించారు, కేంద్రానికి నివేదిక కూడా సమర్పించారు, అధికారుల బృందం వచ్చింది. ఇప్పుడు నష్టపరిహారం వస్తుంది. అటు రైతుల విషయంలో కాంగ్రెస్ది బీఆర్ఎస్ది మొసలి కన్నీరు మాత్రమే. కానీ ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు సార్. ఇప్పుడు బీఆర్ఎస్లో ఆ ముఖ్యులై 5గురే అనుకున్న నేతలు కూడా ఒక్క మాజీ సీఎం కేసీఆర్ని పక్కన పెడితే మిగతా ప్రముఖమైన లీడర్స్ రైతుల దగ్గర నిలబడి మాట్లాడడం కానీ కనిపించడం, వాయిస్ వినిపించడం జరుగుతుంది. అట్లా బీజేపీ లీడర్స్ ఎవరిది జరుగుతుంది సార్? మన నాయకులు అందరూ చేస్తున్నారు. అందరు ప్రతినిత్యం ప్రజల్లో ఉండటం మన నాయకులకే అలవాటు. ప్రతిరోజు కూడా వీళ్ళు 3-4 తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు అంటే 2 రోజులు ఇక్కడ తిరుగుతారు, 2 రోజులు అమెరికా పోతారు, 3 రోజులు బెయిల్ కోసం ఢిల్లీ పోతారు, 4 రోజులు ఆస్తుల కోసం ఇంకో దగ్గరికి పోతారు. ఇప్పుడు ఒక వాతావరణం కొరకు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల విషయంలో ప్రజల్లో విశ్వాసం కలగాలి కదా. విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు విశ్వాసం ఏ రకంగా తీసుకురాగలుగుతారు? అది అవకాశం లేదు వాళ్ళది. అసలు మీ పార్టీ ప్రజల్లోనే ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికీ కూడా ప్రజా పాలనకి సంబంధించి ఇప్పుడు మీరు గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఫైట్ చేయాలనుకుంటున్నప్పుడు ఉప్పలికి సంబంధించి ఇప్పుడు మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను కాలికి గాయమైందన్న, ఇప్పుడు మూసీ కాలువకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్న బాధితులందరూ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి పెద్ద మీటింగ్ పెట్టారు. నేను మీకు అండగా నేను ఒకటే మాట చెప్పాను, మూసీలో హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చింది కదా ఈ మధ్యకాలంలో, మీ ఎవరి ఇంట్లో కన్నా నీళ్ళు వచ్చాయా అని అడిగాను. ఎవరింట్లో నీళ్ళు రానప్పుడు మీరు ఏం పోవు, నేను చూసుకుంటా అని చెప్పి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చెర్లపల్లి నుంచి రాంపల్లికి రోడ్డు లేక చాలా ఇబ్బంది పాలవుతా ఉంది. దాని కొరకు నేను పెద్ద కార్యక్రమం తీసుకుని ముందుకెళ్ళాను ప్రజలతో కలిసి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం, వేస్తామని చెప్పి అంటున్నాను. 2 ఇట్లా ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని గుర్తించడం, దాన్ని గ్రహించటం, ప్రజల్ని మమేకం చేయటం, మనం ఉద్యమించటం, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉప్పల్లో ఇప్పటికీ పెద్ద సమస్యలు ఉన్నాయి సార్. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ సరిగా లేదు. రోడ్లు అయితే ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇంకా చెరువు సమస్య, ఇట్లాంటి సమస్యలకి మెయిన్ తాగునీరు సమస్య కూడా ఉంది రెగ్యులర్గా ఉప్పల్లో. మీరు సమస్య లేదులేండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు 12 రిజర్వాయర్లు కట్టించాను కేంద్ర ప్రభుత్వం హడ్కో నిధులతో. అంటే మంచినీటి సమస్య అనేది ఎక్కడ లేదు. నేను 60 కాలనీలలో కొత్త పైప్ లైన్లు వేయించాను. అంటే మంచినీటి సమస్య ఆల్మోస్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఈవెన్ కొత్త కాలనీలలో కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మంచినీళ్ళది. తర్వాత రెండో విషయంకి వస్తే చెర్లపల్లి టెర్మినల్, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే శంకుస్థాపన చేశాం, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పనులు పరిశీలించాం. తర్వాత పురోగతి మొదలైంది, ఇప్పుడు పూర్తి అయిపోయింది. అది పూర్తి అయిపోయింది, ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అది ఒకటి. తర్వాత ఎలివేటెడ్ కారిడార్, అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వ నిధులతోన. పనులు స్టార్ట్ అయినాయి, కానీ మేము ఉన్నంతకాలం సహాయ నిరాకరణ చేసింది టీఆర్ఎస్.
చిన్న పైప్ లైన్ మార్చలే, కరెంటు స్తంభం మార్చలా, వీధి దీపం మార్చలా, సివర్ లైన్ మార్చలా, మార్చకుండా సహాయ నిరాకరణ చేయడం వల్ల జాప్యం జరిగింది. జాప్యం జరిగిన సందర్భంలో ఆ కంపెనీ కొంచెం దివాలా తీసింది. దివాలా తీయటంతో పనులు నడక నడవటం ఆగిపోవటం జరిగింది. మళ్ళీ దాన్ని కూడా మేమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి దృష్టికి, గడ్కరీ దృష్టికి తీసుకెళ్ళాం. కొత్త కాంట్రాక్టర్ని ఏర్పాటు చేస్తున్నారు, పనులు జరగడానికి అవకాశం. ఇన్ని కొత్త ప్రాజెక్టులు నా పీరియడ్లోనే వచ్చినాయి, నేనున్నప్పుడే వచ్చినాయి, పూర్తి కూడా నేనున్నప్పుడే అయినాయి. ఉదాహరణకి హోమియోపతి కాలేజ్ ఇక్కడ రామంతపూర్లో ఉంటుంది, 10 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా ఆయుష్ మినిస్ట్రీ నుంచి ఇప్పించాను నేను. మీరు ఆ కాలేజ్లో చదువుకున్నారు కదా సార్? నేను డాక్టర్ కాదు కదా, ఇంజనీర్ని, జేఎన్టీయూలో. నేను ఆ కాలేజీకి 10 కోట్లు ఇప్పించాను. ఇట్లా నా పీరియడ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని శాఖల నుంచి నేను నిధులు తీసుకొచ్చాను. ఇప్పుడున్న ఎంపీలు 8 మంది ఉన్నారు సార్, ఎక్కువే అయినారు మునుపటితో పోలిస్తే. నిధుల విషయంలో ఈసారి ఏమైనా మంచి నిధులు వస్తాయని, ఇంతకు ముందు కంటే మెరుగ్గా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే పాత నిధుల్లాగే అరకొర నిధులే వస్తాయంటారు? ఏనాడు అరకొర రాలా, కావాల్సిన నిధులే వచ్చాయి. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు కేంద్రంకి అందరూ ఒకటే, ప్రజానికం అందరినీ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుంది. ఈ పథకం ఈ రాష్ట్రంలో అమలు చేయొద్దు, ఆ రాష్ట్రంలో అమలు చేయాలి, ఇక్కడనే మనం పట్టించుకోవాలన్నట్టుగా ఎప్పుడు ఉండదు. పథకం లాంచ్ చేసిన తర్వాత మోడీ గారు ఫస్ట్ టైం అండి రాష్ట్రాల నడుమ పోటీ పెట్టారు. పోటీ పెట్టి ఓవరాల్గా రోడ్ కనెక్టివిటీ చేయాలనుకుంటున్నాం, ఇన్ని వేల కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పారు. చెప్పిన తర్వాత రాష్ట్రాలు ప్రయారిటైజ్ చేయాలి, దాన్ని చేసి మాకు ఇన్ని కొత్త రోడ్లు కావాలని చెప్పని అందుకోవాలి. అందుకుంటే నిధులు విడుదల అవుతాయి. ఇప్పుడు నీకు బెంగాల్లో ఉన్న మమత చేస్తుంది అట్లా, బీహార్లో ఉన్న నితీష్ చేస్తాడు అట్లా, మొన్నటి వరకు ఉన్న నవీన్ పట్నాయక్ చేస్తాడు, మరి మొన్న ఉన్న వరకు జగన్ చేస్తున్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు. అంటే ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉందని కాదు, కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమాలని అమలు చేయడం కొరకు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. అయితే కేసీఆర్ అట్లా చూడలా, మోడీ బ్రాండ్ అనేది ఇక్కడ కనబడకూడదు, మోడీ మార్క్ అనేది ఇక్కడ ఉండకూడదు, మోడీ నీతితో ఇది జరిగింది అనేది వస్తే నా బ్రతుకు ఆగమైపోతుంది అనుకున్నాడు ఆయన. అనుకుని ఆయుష్మాన్ భారత్ని అమలు చేయాల. తర్వాత 10% రిజర్వేషన్స్ ఫర్ ది అప్పర్ క్యాస్ట్ బిలో ఎకనామిక్ క్లాస్ వాళ్ళది కూడా అమలు చేయలే, చాలా సంవత్సరాలు అమలు చేయలే, 2 అయిపోయినాయి. 3వది ఇవి కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అరే ఒక్కొక్క రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు, 30 లక్షల ఇల్లు, 15 లక్షల ఇల్లు కడతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లే కట్టే పరిస్థితి కేసీఆర్ తీసుకురాలి. ఏమంటాడు, నా డబల్ బెడ్రూమ్ దానికంటే మంచిది అంటాడు డబల్ బెడ్రూమ్. కానీ డబల్ బెడ్రూమ్ అందరికి కట్టాడంటే కట్టలే, కట్టినాక ఇచ్చాడంటే ఇలే, ఇచ్చినాక ఆ యొక్క దాన్ని సద్వినియోగం అయిందంటే కాలే. ఇది సంకుచితం అన్నట్టు. ఈ సంకుచితం వీడాలి. ఇప్పుడు చూడండి, సీఎం నిన్న మొన్న ఏమంటాడు ఈయన, మేము సోలార్ ఎనర్జీని ఫుల్గా యూటిలైజ్ చేయబోతున్నాం, వ్యవసాయ పంప్ సెట్లకి సోలార్ మోటార్లను పెడతామని చెప్పాను. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ఏనాడో ప్రవేశపెట్టి ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో అమలు చేసింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసి వ్యవసాయానికి సోలార్ విద్యుత్ అందించింది. అప్పుడు కేసీఆర్ ఇక్కడ ఒప్పుకోలే, పెట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది, అరే ఈ వ్యవసాయ పంప్ సెట్లు కనుక మనం తీసుకొస్తే సోలార్ ద్వారా సబ్సిడీ ఉంది, ఫ్రీ పవర్ కి 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి, అది కూడా పోతుంది, ఇది నడుస్తుంది అన్నది ఇప్పుడు కళ్ళు తెరిచాడు ఆయన. కాపీ కాదు, అమలు చేస్తే మంచిదే కదా, కేంద్ర ప్రభుత్వ పథకం ఇక్కడ అమలు జరిగితే మంచిదే కదా. ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా 4th సిటీ అన్నాడు, స్కిల్డ్ యూనివర్సిటీ అన్నాడు. అరే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి స్కిల్ ఇండియా అంటున్నాడు, డిజిటల్ ఇండియా అంటున్నాడు, దాంతోపాటుగా మొత్తం కూడా ఈ నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇస్తూ నిధులు కూడా మంజూరు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా దాన్ని సద్వినియోగం చేయాల. ఇప్పుడు ఇదే 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టారు చూసారా, ఇది అదే. అట్లీస్ట్ గ్రహించిండు అంటారా ఇప్పుడు సీఎం? ఈడ నిధులు లేవు కదా, ఇది దివాలా తీసిన రాష్ట్ర ఖజానా కదా. కొత్త అప్పు పుడితేనే ఇక్కడ పని జరుగుతుంది, కొత్త అప్పు పుడితేనే ఫైల్ మూవ్ అవుతుంది. అటువంటి పరిస్థితి ఈ ప్రస్తుత ఆర్థిక స్థితి ఉంది. ఈ స్థితిలో ఏం చేయాలి, ఏదో ఒకటి చేసినట్టు కనబడాలి, ఏదో ఒకటి కొత్తదనం చూపాలి, ఏదో ఒకటి ఉన్నది లేనిది చెప్తూ పోవాలి. కాబట్టి ఆ పథకాలని ఇక్కడ వీళ్ళు కొంత కంట్రిబ్యూషన్ యాడ్ చేసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేద్దామని
ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సార్ మళ్ళీ ఉప్పలులో ఉన్న సమస్యల దగ్గరకు వస్తే, ఉప్పల్ మూసి వెంట చాలామంది పేదవాళ్ళు నివాసాలని ఏర్పరచుకున్నారు. ప్రక్షాళన పేరుతో ఇప్పుడు వాటిని కూల్చాలనే ఆలోచన చేస్తున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా? దాంతోపాటు హైడ్రా గురించి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, దత్తాత్రేయ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆలోచన జరిగింది, ప్రణాళిక రూపొందించారు. అది ప్రక్షాళన జరగాలి, సుందరీకరణ కూడా జరగాలి, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది దేర్ ప్రాపర్టీస్ అన్నది మా అభిప్రాయం, మా ఆలోచన. ఈరోజు మూసీ పరివాహక ప్రాంతం అంటే మూసీ కాలువ ఉన్నటువంటి ఒక పరిధి, దాని యొక్క పొడవు ఇవన్నీ మనం పరిశీలిస్తే, ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ కూడా బ్రిడ్జ్ కడతా అన్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి కడతా అన్నాడు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సుందరీకరణ అని చెప్పని మొదలుపెట్టారు. అయితే ఆ కాలువని సుందరీకరణ చేయొచ్చు, కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఇళ్ళని కొడతాము, కూలగొడతాము అని అంటాం మాత్రం సమంజసం కాదు. సుందరీకరణ ఎట్లా జరగాలంటారు? సుందరీకరణ ఎట్లా జరుగుతుందండి? ఆ కాలువకి ఒక కెనాల్ ఇది కట్టాలి, కాలువ కట్టాలి. కాలువ కట్టిన తర్వాత దానికి ఒక జోన్ ఉంటుంది, జోన్లో చెట్లు పెట్టాలి, రకరకాలుగా నీళ్లు నిల్వ ఉండేటట్టుగా, నీళ్లు పారేటట్టుగా, నీళ్ళకి గేట్లు ఉండేటట్టుగా దాన్ని అది చేయాలి. ఇప్పుడు అట్లా లేదు కదా, అంతా మూసి హైదరాబాదు డ్రైనేజ్ వాటర్ అంతా దాంట్లోకి వస్తుంది, అంతా వాసనతో నడుస్తుంది. ప్లస్ దాంతోపాటు దానికి వెడల్పు కూడా ఒక సైజు లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఉంది, దాన్ని కొంచెం ఇది చేయాలి. అయితే ఇది ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ సమయం అవసరమా అనేది ఆలోచించాలి. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, దీనికి మళ్ళీ ఫారిన్ ఫండింగ్ కావాలని చూస్తున్నారు. ఎందుకు ఇదంతా కాంగ్రెస్ వాళ్ళకి కాంట్రాక్టులు చేయటం, కమిషన్లు కొట్టడం, ఢిల్లీకి కప్పం కట్టడం, ఇది వాళ్ళకి అలవాటు. కోటాలు ఉంటాయి, కోటాల ప్రకారంగా వాటాలు ఉంటాయి, వాటాల ప్రకారంగా వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూ ఉండాలి. అందజేయడం కొరకే ఈ కొత్త కొత్త కార్యక్రమాల గురించి వీళ్ళు శ్రీకారం చుడతారు. హైడ్రా గురించి చెప్పండి సార్. హైడ్రా చెరువుల పరిరక్షణ, అసలు హైడ్రా అనేది ప్రభుత్వం ఏర్పరిచింది, దానికంటే ముందు కూడా చాలా సంస్థలు ఉన్నాయి, ఎందుకు పరిరక్షించలేకపోయారు? ఇప్పుడు ప్రభుత్వ శాఖనే కదా రిజిస్ట్రేషన్ చేసేది, ప్రభుత్వ శాఖనే కదా అనుమతి ఇచ్చేది, ప్రభుత్వ శాఖనే కదా పన్ను కట్టించుకునేది, ప్రభుత్వ శాఖనే కదా ఇంటి నెంబర్ ఇచ్చేది, ప్రభుత్వ శాఖనే కదా కాపాడాల్సింది, ప్రభుత్వ శాఖనే కదా అన్ని రకాలుగా చూడాల్సింది. అంటే ఇన్ని సందర్భాల్లో ఇన్ని శాఖలు ఘోరంగా వైఫల్యం అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా హైడ్రా ఏదో చేస్తుంది అంటే ఎవరు నమ్ముతాడండి? అదే ప్రభుత్వాలు, ఇప్పుడు ముఖ్యమంత్రులు మారచ్చు, అధికార యంత్రాంగం అనేది, బ్యూరోక్రసీ అనేది నిరంతర ప్రక్రియ. అది ఆ నిరంతర ప్రక్రియలో ఇన్ని సందర్భాల్లో వీళ్ళు పరిరక్షించలేని వాళ్ళు, అక్రమాలకి ఆక్రమణలకి అవకాశాలు కలిగించిన వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తామంటే ఎవడో నమ్ముతాడండి? పైగా ప్రతి చెరువు మీద సుప్రీంకోర్టు వరకు కేసు ఉంది, ప్రతి చెరువు మీద ఉంది సుప్రీంకోర్టు వరకు. మరి వాళ్ళకి రిటర్న్ అఫిడవిట్లు కూడా ఇచ్చారు వీళ్ళు, మేము దీన్ని కాపాడుతామని, సుందరీకరణ చేస్తామని, FTL ఫిక్స్ చేస్తామని చెప్పారు. మరి ఏ సందర్భంలో కూడా వీళ్ళు చేయలే. కాబట్టి నేను అనే పాయింట్ ఏంటంటే, చెరువులు ఉంటేనే మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. చెరువులు ఉంటేనే ఒక ప్రకృతి అనేది, తర్వాత పర్యావరణం అనేది, సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అయితే మొదలు చేయవలసిన పని ఏంటి? ఆ చెరువులలో మురికి నీళ్లు పోకుండా ఉండే విధంగా వీళ్ళు ఫస్ట్ STPలు కట్టి వీళ్ళ చిత్తశుద్ధిని చాటాలి. ఇప్పుడు ఉన్న చెరువు ఉన్న పలంగా మురికి నీళ్లు పోకుండా STPలు కట్టి ఆ యొక్క మంచినీళ్ళు ఉండేటట్టుగా చూసి కాపాడాలి. నెక్స్ట్ మిగతా పార్టీలోకి రావాలి. డైరెక్ట్ కూల్చివేయటం దగ్గరికి వెళ్తున్నారు, అది కూడా పేదవాళ్ళ ఇల్లే. అది కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు FTL వీళ్ళు పైసలు మార్చారు, వీళ్ళు మార్చడం వల్లనే అనుమతి వచ్చింది. కొన్ని కేసులు అయితే ఈవెన్ రామంతపూర్ పెద్ద చెరువు ఇల్లు నిర్మాణం జరిగింది, చిన్న చెరువులో కూడా కొన్ని ఇళ్ళ నిర్మాణం జరిగింది. ఇది కోర్టు అనుమతిస్తే వాళ్ళకి అనుమతులు ఇచ్చారు. కోర్టు ఏమని ఇచ్చింది? ఆన్ కండిషన్, మీకు అనుమతి మంజూరు చేస్తున్నాం. అది ఎప్పుడైనా FTLలో ఉంది అని తేలితే మాత్రం మరి దానికి మీరే బాధ్యత వహించాలి. ఆన్ కండిషన్ అనేది చూడకపోవటమే తప్పంటారా? చూడకపోవటం అంటే ఇప్పుడు ఆన్ కండిషన్ లో ఇచ్చారు తీర్పు, సో అంత మంచిగా తీర్పు ఇచ్చినా కూడా కట్టడాలు ఎట్లా జరిగినాయి అంటారు? అదే 1-2 సందర్భాల్లో ఇచ్చారు, దాని అవకాశంగా తీసుకుని మిగతా వాళ్ళు కట్టారు.
జరిగినాయి. నేను అనేది అసలు రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది, ఓకే, జిహెచ్ఎంసీ ప్లాన్ ఎట్లా ఇచ్చారు, పర్మిషన్, హౌస్ ట్యాక్స్ ఎట్లా కలెక్షన్ చేశారు, మరి హౌస్ నెంబర్ ఎట్లా ఇచ్చారు, ఇన్ని జరిగిన తర్వాత డికేట్స్ టుగెదర్ ఇన్ని జరిగిన తర్వాత ఈ రోజుకి వచ్చి నీది అక్రమ కట్టడం కూల్చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా విషయంలో ప్రభుత్వం ఏమైనా బ్యాక్ స్టెప్ వేస్తుంది అని అనుకుంటారా? చూడాలి ఏం జరుగుతుందో. ప్రభుత్వ తప్పిదాలకి ప్రజలు బలి కాకూడదండి. అవుతున్నారు, ఇప్పుడు బలి కాకూడదు, బలి అవుతున్నారు కాబట్టే మేము మాట్లాడటం మొదలుపెట్టాం. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపానికి ప్రజలు బలి కాకూడదు, ప్రజల ఆస్తులు బలి కాకూడదు, ప్రజల కట్టడాలు కూలగొట్టకూడదు. కూలగొట్టే పార్టీ మరి ఆక్రమణ చేసే పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్లు, మేము కాపాడే పార్టీలు అయిపోయినాం. మీ విశ్లేషణ ప్రకారం ఇంత అత్యుత్సాహం, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ గెలవాలనుకునే పార్టీ అయినప్పుడు ఇంత అత్యుత్సాహం, ఇంత దుడుకు స్వభావం హైడ్రా విషయంలో ఎందుకు చేసిందంటారు ప్రభుత్వం? ఎక్కడ చేసింది? ఒక 4-5 చోట్ల మాత్రం చేసింది. అది కూడా అట్లా ఒక కల్పించడానికి. దాని వెనకాల చాలా మతలబులు ఉన్నాయని బయటకు వచ్చినాయి కదా. నిజంగా చెరువులో కనబడుతున్న కాలేజీని కొట్టారా అండి వీళ్ళు? ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ లెక్క కళాశాలలు చెరువులో ఉన్నాయి కదా. చెరువులో ఉన్న కాలేజీలు కొట్టారా? ఎందుకు కొట్టలేదు? అది మిగతా ఎందుకు కొడతారు? ఎన్కన్వెన్షన్ కొట్టారు సార్, ఎన్కన్వెన్షన్ కొట్టారు. దానికి ఆల్రెడీ కోర్టులో అనేక విషయాలు ఉన్నాయి. దాంట్లో కొట్టడం విషయంలో, కొట్టద్దు అనే విషయంలో, ఆధారాలు చూపమనే విషయంలో, సమాధానాలు చెప్పడం అనే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. అది కేసు టు కేసు స్టడీ చేయాల్సింది. ఇన్ జనరల్గా మనం చెప్పలేము. సార్ పార్టీ ఫిరాయింపుల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు భేతి సుభాష్ కూడా పార్టీలో చేరిండ్రు, ఈటల కోసం వర్క్ చేసిండ్రు, దాన్ని ఎట్లా చూస్తారు? పార్టీ ఫిరాయింపుల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అంటే రెండు, చేరికలు వేరు, ఫిరాయింపులు వేరు. చేరికలు ఎవరన్నా ఏ సమయంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా చేరచ్చు, హక్కు ఉంటుంది. ఫిరాయింపు అంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఒక రకమైన హోదాలో ఉండి ఆ పార్టీని కాదని అవకాశం కొరకు కొత్త అధికార పార్టీలో చేరటం ఉంటుంది. ఇది ఫిరాయింపులు. ఇది ఫిరాయింపులను పెంచి పోషించింది బీఆర్ఎస్ఏ. సేమ్ థింగ్ కాంగ్రెస్ ఈరోజు కాపీ కొడుతుంది, అమలు చేస్తుంది. కాబట్టి ఆ రకంగా వీళ్ళు అటు వాళ్ళు ఇటు చేస్తున్నారు. కానీ ఈ చేరికల వెనకాల ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆ రోజు కేసీఆర్ బ్లాక్మెయిల్ చేశాడు, వాళ్ళని చేరమని ఈమెయిల్ చేశాడు, వాళ్ళని చేర్పించుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళ అక్రమాల్ని విచారణ చేస్తామని, ఈ అక్రమాలని బయట పెడతామని, శిక్షిస్తామని ఒకవైపున చెప్తూ ఆ రకంగా చేర్చుకుంటూ వాటిని నీరుగారుస్తూ ఉన్నాడు, విచారణలని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలు గమనిస్తున్నారు, జరుగుతున్న విషయం. అది ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి సంబంధించి మీరు మాట్లాడింది, ఇప్పుడు ఏమంటారు? అసలు అది ఎక్కడి వరకు వచ్చింది? కేసు నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తూ ఉంది. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కేసుని బదిలీ చేయము, ఏదున్నా అక్కడనే జరగాలని చెప్పిండ్రు. అందరూ కూడా న్యాయస్థానానికి, రాజ్యాంగానికి కట్టుబడే పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. చూడాలి కేసు విచారణ ప్రారంభమైన తర్వాత అది ఏ వైపు పోతుంది, ఎటు పోతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే, కాళేశ్వరం కూడా అంతే, అన్ని విచారణలు కమిషన్ వేశారు. సార్ మీరు లేవనెత్తిన సమస్యలు, కాళేశ్వరం అవినీతి, ధరణి అవకతవకలు, గొర్రెల స్కామ్, ఇవన్నీ అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం అటకెక్కిద్దామని చూస్తోంది, కానీ మేము వదిలిపెట్టాం కదా. అటకెక్కించాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడతాం, దోషుల్ని పట్టుకుంటానికి ఒత్తిడి పెంచుతాం ప్రభుత్వం పైన. వీళ్ళిద్దరు బ్రతుకులు బండారం బయటపెట్టడం మేము ఖాయం. దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నేతల నుంచి బెంచ్ కార్ తీసుకుందని మీరు ఆరోపణలు చేశారు. ఆ విషయంలో కేసు దాకా వెళ్ళింది, మీరు లీగల్ నోటీసులు కూడా తీసుకున్నారు. అసలు ఏమైంది సార్? అసలు అది ఏంటి ఆరోపణలో నిజమే? ఖచ్చితంగా నేను కోర్టులో ఈ విషయాన్ని తెలుస్తానని చెప్పాను ఒకటి. తర్వాత కాంగ్రెస్లో ఇది అలవాటు అండి. నేను చెప్పిన తర్వాత నాకు 2-3 పెద్ద నాయకులు ఫోన్ చేశారు, అదే బైసాబ్ నువ్వు చాలా చిన్న బెంచ్ కారు గురించి మాట్లాడినావు, ఇంకా పెద్ద పెద్ద మొత్తంలో వసూలు చేస్తుండ్రు. మా ఇన్ఛార్జీలు ఫ్లైట్లో వస్తారు కానీ వెహికల్స్లలో వెళ్తారు. అంటే ఏవి స్కార్పియోలు, క్వాలీసులు, తర్వాత ఫార్చునర్లలో వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఒక ఫార్చునర్ కాదు 3-4 ఫార్చునర్లతో ఇంటికి వెళ్తారు అని చెప్పి స్వయంగా చెప్పారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఫ్లైట్లో వస్తారు, సూట్ కేసులు తీసుకొని ఫార్చునర్లో వెళ్తారని.
వీళ్ళకి అలవాటు అండి. కాంగ్రెస్లో కోట వాట తర్వాత కప్పం కట్టడం వసూలు చేసుకోవడం వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ప్రకారం నడుస్తుంది. ఇప్పుడు చూడండి మీరు, కాంట్రాక్టర్ ఇరిగేషన్ శాఖ, ఫ్లీట్ ఓనర్ చేసేది ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ఇంకొక ఆయన ఇంకో శాఖ, వీళ్ళందరూ వాళ్ళే. రియల్ ఎస్టేట్ చేసే ఆయన ఇంకొక రెవెన్యూ శాఖ, అందరు వాళ్ళే కదా. మొత్తం వ్యాపారం చేసేటువంటి నాయకులే మంత్రులు ఇప్పుడు. ఆ ప్రకారంగా నడుస్తుంది. కాబట్టి ఇది కొత్త ఏం కాదు, కాంగ్రెస్కి కొత్త ఏం కాదు. పార్టీలో ఎన్విఎస్ఎస్కి శత్రువులు ఉన్నారా? రాజకీయాల్లో అందులో సొంత పార్టీలో శత్రువులు అనేది ఏమి ఉండదు, ఎక్కడ కూడా ఉండరు. ఎప్పుడన్నా ఏదైనా విషయం వచ్చినప్పుడు కొంచెం భేదాభిప్రాయాలు ఉంటాయి. చాలా కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్నప్పుడు అభిప్రాయాలు ఎక్కడైనా భేదాలు రావచ్చు, కానీ వీటిని అన్నింటినీ మేము సమన్వయం చేసుకుంటూ ఉంటాం, సహకరించుకుంటూ ఉంటాం, మళ్ళీ ఆలోచనలు పంచుకుంటాం, ఆ ప్రకారంగా వెళ్తాం. ఎన్విఎస్ఎస్ మిత్రులు ఎవరు? అందరు మిత్రులే నాకు. ఎందుకంటే అందరు మిత్రులే. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం. దీనికంటే ముందు సిద్ధాంతం చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఉంటూ వచ్చాం. అంచెలంచెలుగా ఎదిగాం, ఉన్నత స్థానానికి ఎదిగాం. అనేక మంది సహచరులతో కలిసి పనిచేసే అవకాశం, కలిసి ఆలోచించే అవకాశం, కలిసి అర్థం చేసుకునేటువంటి ఒక అవకాశం వచ్చిన తర్వాత మాకు ఎవ్వరు వ్యతిరేకులు కాదు, ఎవరు ఎక్కువగా అనుకూలులు కూడా కాదు. ఆర్ఎస్ఎస్ ఓకే సార్, బిలాంగ్స్ టు హిందుత్వం ఓకే. కానీ మీరు ఎన్నో ఏళ్ల నుంచి క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా అందరూ ఒకటే మాకు అని చెప్తున్నా కూడా బీజేపీ పార్టీని ఇప్పటికీ హిందుత్వ పార్టీగానే చూస్తున్నారు. ఎందుకంటారు? అంటే ప్రధానంగా భారతదేశం యొక్క సాంస్కృతిక విలువల పరిరక్షణపై దేశభక్తితో కూడుకున్నటువంటి ఒక సిద్ధాంత గల పార్టీ బీజేపీ. ఈ మాట కాంగ్రెస్ వాడు మాట్లాడతాడా? ఈ మాట కమ్యూనిస్ట్ వాడు మాట్లాడతాడా? ఈ మాట వేరే కేసీఆర్ మాట్లాడతాడా? ఈ మాట ఇంకోటి మాట్లాడతాడంటే వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఒక భారతీయ మాట్లాడుతున్నారు సార్. దేశభక్తి కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు, మీరు దేశభక్తినే క్యాష్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ అయోధ్యలో అంత మంచి పరిణామం టెంపుల్ ఒకటి జరిగినా కూడా అయోధ్య విషయంలో మోడీ గారు ఓడిపోయినట్లే. ఎందుకంటే అంత తక్కువ ఓట్ల మెజారిటీతో రావటం అనేది ఈక్వల్ టు ఓటమి అని విమర్శిస్తున్నారు. అట్లా అనటానికి వీల్లేదు. అది వేరు. వీళ్ళందరూ కలిసిపోయి ఎలక్షన్లో కొట్లాడారు. ఒక 5 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరంలో కూడా మాకే ఎక్కువ సీట్లు ఇచ్చారు, మాకే అధికారాన్ని అప్పగిచ్చారు. మేము కూటమితో వెళ్ళాం, కూటమికే అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఓడిపోవటం ఎక్కడ లేదు, పడిపోవటం ఎక్కడ లేదు, గెలిచి నిలబడి చూపించాం. ఇది ఒకటి. తర్వాత ఓడిపోయింది ఎవరు, పడిపోయింది ఎవరు? ఈ కమ్యూనిస్టులు అందరూ, ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ, ఈ చిన్న చిన్న పార్టీలు, కుటుంబ పార్టీలు అందరూ, వీళ్ళు అసలు ఓడిపోయిన వాళ్ళు. ఇప్పుడు 542 సీట్లు ఉంటే 99 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. వాళ్ళు 100కి 99 వచ్చినట్టుగా చెప్పుకున్నారు. కానీ 542కి 99 వచ్చినాయి. అంటే ఆలోచించండి. అసలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు ఎక్కడ కూడా రిసీవ్ చేసుకోలే కదా. అసలు లాస్ట్ టైం ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు, పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు. అసలు వీళ్ళకి వాతావరణం అనేది మనకు అనుకూలంగా లేదు కాబట్టి అసలు రాజకీయాల్లో వేరే వాడిని పెట్టి ఆడుకోవాలన్నట్టుగా వీళ్ళు చూస్తూ వచ్చారు. ఇకపోతే అయోధ్య రాముడు అందరివాడు అండి, అందరివాడు. అయితే ఇది ఆదర్శ పురుషుడు, భారతదేశం యొక్క సాంస్కృతిక ప్రతీక. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము మందిర నిర్మాణానికి మేము సమర్థించాం, ఉద్యమించాం, ముందుకెళ్ళాం. ఎందుకు? విదేశీయ విధర్మీయ విజాతీయ దాడులలో ధ్వంసమైనటువంటి దేవాలయాల్ని మనం నిర్మించుకోకపోతే, మనం పరిరక్షించుకోకపోతే, మనం కట్టకపోతే ఎవరు కడతారండి? పాకిస్తాన్ నుంచి ఆ దేశ ప్రధాని వచ్చి కడతాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చి ప్రధాని కడతాడా? కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళే కట్టారు కదా. అట్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ మందిరాన్ని నిర్మించి చూపించారు ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత రాష్ట్రపతి కూడా. మళ్ళీ ఈ ప్రధానమంత్రికి అది సాధ్యమైంది, ఈ ప్రధానమంత్రికి అది చెల్లింది. ఓట్లను సీట్లను లెక్క మీరు ఇందాక చెప్పిండ్రు. మీ విషయానికి వస్తే మీ ఓటమి చిన్నది కాదు సార్, 48,000 ఓట్ల తేడా, అది చాలా పెద్ద విషయం. దీని గురించి ఏం చెప్తారు? నేను అదే చెప్పాను కదా, రాజకీయంగా ఓడిపోయాం మీరు. అసలు సెల్ఫ్ అంటే ఓటమి ఇది, ఈ రీజన్ రాజకీయంగా ఓడిపోయాం. ప్రజల్లో మాత్రం మీరు ఇంకా ఉన్నారంటున్నారు. ప్రజలు ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, మొన్న కూడా ఒక ఛానల్ వచ్చింది, నేనే ఇంకా ఎమ్మెల్యే అని నాకు ప్రజలు ఫోన్ చేస్తున్నారు. నేనే ఇంకా ఎమ్మెల్యేనని నాకే ఫోన్ చేస్తున్నారు.
సార్ మేము ఎప్పుడు రావాలి అని చెప్పి నన్నే అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు గెలిచిన ఎమ్మెల్యేలు పోనీ నన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు ప్రజల్లో లేరు, ప్రజల్లో తిరగటంలే, ప్రజల కోసం పట్టించుకోవటంలే, కేవలం పైరవీలు చేయటం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం, వాళ్ళకి కావాల్సిన పనులు చూసుకోవటం. కాబట్టే వాళ్ళని ఎవరు గుర్తించటంలే, గ్రహించటంలే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ బేతీకి వస్తుందా, ఎన్వీఎస్ఎస్కి వస్తుందా? పార్టీ నిర్ణయం చేస్తుందండి. ఇప్పుడు మా పార్టీలో ఎవరు పోటీ చేయాలి, ఎవరు అధ్యక్షుడు కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఏ రకంగా పార్టీని నడపాలి అన్నటువంటి విషయాలపైన పార్టీ ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి ఆ ప్రకారంగా ముందుకెళ్తుంది. తర్వాత ప్రజలలో ఉన్నటువంటి ఆదరణ, అభిమానాల ప్రకారంగా బీజేపీ యొక్క అభ్యర్థుల యొక్క ఎంపిక ఉంటుంది. అంటే ఆ ప్రకారమే నిర్ణయం జరుగుతుంది, ఆ ప్రకారంగా ముందుకు పోతుంది. మీకుందా సార్ హోప్? ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రతి నిత్యము భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా మనం ఈ సిద్ధాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ యొక్క నియోజకవర్గం కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, పార్టీ ఆ రకంగా అవకాశం కలిగిస్తుందని భావిస్తున్నాం. అదే పార్టీ మన గురించి ఏం ఆలోచిస్తుందో కూడా సమయం వచ్చినప్పుడు సమయంలో తెలియజేస్తుంది. ఓకే, మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో యాక్టివ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలి అని ఒక గోల్తో పనిచేసిండ్రా సార్ రాజకీయాల్లో? అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను మహబూబ్నగర్లో 7th 8th చదువుతున్నాను మోడర్న్ హై స్కూల్లో. స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ అని హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చినప్పుడు బిర్లా మందిర్ చూడటం, చార్మినార్ చూడటం, గోల్కొండ చూడటం, మ్యూజియం చూడటం, చూసిన తర్వాత అసెంబ్లీ దగ్గరికి పోవాలన్నారు. అసెంబ్లీ దగ్గరికి పోవాలంటే నేను ఒక్కడనే, నేను అసెంబ్లీ దగ్గర రానన్నాను. అంటే ఏంటి, మా క్లాస్ టీచర్ అడిగి, ఏ క్లాస్ సార్? 7th క్లాస్. నేను అసెంబ్లీ దగ్గర రానని చెప్పి, ఏమన్నా చట్టసభ సభ్యుడిగా నేను కూర్చుంటాను అనుకుంటాను 7th క్లాస్లో, అని ఒట్టి చూడటానికి నేను రానని చెప్పాను. అని నేను పోలే. తర్వాత కూడా బీజేపీ పెట్టిన తర్వాత బీజేపీలో నేను అంచెంచెలా ఎదుగుతున్నప్పుడు కూడా, మా ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా నేను అదే చెప్పాను. 2-3 సందర్భాల్లో లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్కి రా, నువ్వు అది రాసి పెట్టాలి, ఇది చూసి పెట్టాలంటే నేను ఒకటి చెప్పాను, నేను అడిగే పెడతా, అడిగే లోపల అడుగు పెడతా, కానీ నేను బయటకు వచ్చి ఆడ కార్యాలయం కాడ కూర్చోనని చెప్పాను. అట్లనే అడుగు పెట్టి లోపలికి వెళ్ళాను. ఇప్పటి గోల్ సార్ మరి ఇప్పుడు ఎమ్మెల్యే టు పార్టీ డిసైడ్ చేస్తుంది, ఏమున్నది. మనం ప్రజాక్షేత్రంలో ఈ స్థాయిలో వెళ్ళాలి, ఈ స్థాయికి చేరాలి అని ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ఈ సిద్ధాంతం కోసం ఉన్నాం, ఈ పార్టీ కోసం ఉన్నాం. పార్టీ ఆలోచన ప్రకారంగా మనకి ఎక్కడెక్కడ అవకాశాలు ఇవ్వాలనుకుంటే అక్కడక్కడ అవకాశాలు ఇస్తుంది. ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రభాకర్ రావాలి అనే నినాదంతో ముందుకు వెళ్ళిండ్రు. నెక్స్ట్ ఎలా నినాదం మీది? నెక్స్ట్ టైం ఇది ఎట్లా రెడీ అవుతున్నారు? నేను రాజకీయాల్లో రామంతపూర్లో ప్రారంభించినప్పటి నుంచి ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రభాకర్ రావాలి, గెలవాలి అన్న నినాదం. ఇది ఎవర్ గ్రీన్ నినాదం. నిరంతరం ప్రజల కోసమే కదా, నిరంతరం ప్రగతి కోసమే కదా, నిరంతరం ఈ ప్రభాకర్ వాళ్ళ కోసమే పడే పాటలు, పడే పని అన్నీ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ ఫర్ బికమింగ్ ఎ గ్రీన్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రజల కోసం ప్రగతిని కల్పిస్తూ ప్రజల్లోనే ఉంటూ మీరు గెలవాలని మా పల్లవి టీవీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్ క్వశ్చన్ సార్, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒక 1 yearలో ఉన్నాయి. లాస్ట్ స్థానాన్ని బీజేపీ కాపాడుకోగలుగుతుందా? ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ గెలుస్తుంది. ఈసారి మేయర్ బీజేపీనే అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. మీ గురించి, పార్టీ గురించి, ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న చాలా విషయాల గురించి చాలా డీటెయిల్గా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.